హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు టమాటా చారు పెడుతున్నాను. కొంచెం పుదీనా, 3 టమాటాలు ఇట్లా మజ్జిగ చీల్చుకున్నాను, కొంచెం చింతపండు. ఇవి బాగా ఉడకనిద్దాము. నీళ్ళు కొంచెం మరగబెట్టానండి. ముందు మరగబెట్టేసేసి టమాటా, చింతపండు, పుదీనా వేసాను. అవి కొంచెం మగ్గనిద్దాము. ఇట్లా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం, త్వరగా మగ్గుద్ది టమాటా. మనకు ఉడికిందండి టమాటా. అది ఏ విధంగా ఇది లేకపోతే పప్పు గుత్తి సహాయంతో అయినా గంటి సహాయంతో అయినా ఈ విధంగా స్నాక్స్ వేసుకొని మనకి దీని చింతపండు లేదు, టమాటా లేదు, పుదీనా, కరివేపాకు అంతా వేసాం కదా, ఈ ఫ్లేవర్ బాగా దిగుతుంది వాటర్లో. ఆరిన తర్వాత చేతితో కలుపుకోవచ్చు, లేదంటే మనకు అర్జెంట్ అనుకుంటే ఈ విధంగా మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకుందాము. ఇదంతా మనం తినేటప్పుడు ఇదంతా పడుకోకుండా ఉంటుందండి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని అంతా దీనిలో అంతా వచ్చేసింది కదా మనకి. ఈ విధంగా వచ్చిందండి. మనకి ఇది అవసరం లేదు, తీసేద్దాము. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాము. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, కొంచెం ధనియాలు, అవి వేగినాయి కదా. పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, 3 వెల్లుల్లి. అవి వేగినాయి కదండి. టమాటాలు మనం మరగబెట్టుకుని రసం పోసేస్తాం. అవి మరగనిద్దాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇందాక టమాటాలు వేసాం కదా, సాల్ట్, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనకు మరుగుతుంది కదండి, రసం పౌడర్ వేసేస్తున్నాను. అది కూడా మరగనిద్దాము. మనకు రసం రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనకేం పీసులు లేకోకుండా, ఏం అడ్డు తగలకుండా, టమాటా కానీ చింతపండు కానీ అడ్డు తగలకుండా బాగా ఫ్రెష్గా ఉన్నాయండి. ఈ విధంగా అయితే పిల్లలు కూడా శుభ్రంగా తినేస్తారు.